భారత రాజ్యాంగంలోని ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలు మరియు ఇన్స్టిట్యూషన్స్కి ఆధిపత్యం వహించే పదవులు లైక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మరియు వ్యవస్థ అంటే క్యాబినెట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఏ విధంగా మన రాజ్యాంగంలో చేర్చబడినవి. మన భారత రాజ్యాంగం ఒక డెమోక్రసీ, బ్రిటిష్ వాళ్ళ కాలంలో డెవలప్ అయిన ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఎవరు ఏ విధంగా హక్కులు బాధ్యతలు ఇవ్వబడ్డారు, తర్వాత ఒక వ్యవస్థకును ఒక పదవికిను ఇంకొక వ్యవస్థకి అందులో ఉన్న పదవులకి డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి రాజ్యాంగంలో ఏం చెప్పబడింది, రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము రాజ్యాంగంలో ఇప్పటివరకు ఏం చదువుకున్నామంటే ప్రెసిడెంట్ ఈ విధంగా ఎన్నుకొనబడతాడు, అదేవిధంగా ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి, తర్వాత అతడు రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయాలా. ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్, దో నామినల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్. సో నామినల్ ఎగ్జిక్యూటివ్ అన్నంత మాత్రాన అతను లేకున్నా కూడా పనులు జరుగుతాయని కాదు. నామినల్ అంటే ఏంటి అంటే తన కింద ఉన్న మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తన కింద ఉన్న మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మినిస్టర్స్ యొక్క బృందం ఏదైతే ఉందో, క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ ఏదైతే ఉందో దాంతో అతను అది చేస్తాడు. సో ఇండివిజువల్గా అతనికి సమానంగా ఇండిపెండెంట్ పవర్స్ లేవు. సో అవి మన క్యాబినెట్ అతనికి సలహాలు ఇస్తుంటుంది. క్యాబినెట్ ఏంటంటే పార్లమెంట్ యొక్క ఏజెంట్. క్యాబినెట్, ది ఇండియన్ క్యాబినెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ద ఏజెంట్. ఇట్ ఈస్ ద డాటర్ ఆర్ సన్ ఆఫ్ పార్లమెంట్. సో ఆ పార్లమెంట్, ఆ ఏజెంట్, క్యాబినెట్ చేసిన వ్యవస్థలన్నింటినీ ఇతను చూసి పరిశీలించి చక్కగా ఉన్నాయా లేవా, తప్పులున్నాయేమన్నా, తప్పులు పోయినాయేమన్నా అని చూసి దాన్ని ముద్రేసి అతనికి అది చట్టమైపోయింది. అది బిల్లు కానీ లేకపోతే క్యాబినెట్ చేసిన మాటికి రోజు వారము తమ మీటింగ్లో చేసిన నిర్ణయాలు కానీ అవి దానికి ప్రెసిడెంట్ దాన్ని అది చేయాల్సి ఉంటుంది. ఇది స్టాంప్ ఇచ్చి దాని యొక్క నిర్ణయం ఆమోదం తెలిపి దాని మీద దాన్ని ప్రొనౌన్సియేషన్, దాన్ని గెజెట్ అంటారు. ఓకే, సో ఇటువంటి అన్ని ఈ విధంగా మనము వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకున్నాము, ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత శాసనసభల గురించి మాట్లాడుకున్నాము, యూనియన్ శాసనసభ, తర్వాత ఇవన్నిటి గురించి ఒక రాజ్యాంగంలో ఉండే చాప్టర్స్, ప్రొవిజన్స్, ఆర్టికల్స్ ఏవైతే అవి చదువుతాం. సో ఇప్పుడు ప్రొవిజన్స్ ఉంటాయి, కానీ ఒక వేరే రకమైన విషయాలు, అంశాలను మనము చదవబోతున్నాం. అవేంటి అంటే ఇండియన్ సొసైటీ, భారత సమాజం ఎలా ఉంది, ఆ సమాజంలోని ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా మరియు సామాజికంగా మరియు మతపరంగా డివైడ్ అయి ఉన్నారు, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, రాజ్యాంగం వారి గురించి ఏమి చెప్పింది, వాళ్ళ యొక్క పొజిషన్ గురించి ఏం చెప్పింది. సో ఇది ఇవాటి నుంచి మనం కొన్ని పీరియడ్లో చదవబోతున్నాం. అంటే స్టేట్ అనేది, రాజ్యం అనేది మన గురించి ఇదివరకు థియరీ పేపర్స్లో చదువుకున్నాము. సో రాజ్యం అనేది నిజానికి ఒక కనబడని వ్యవస్థ, కానీ ప్రభుత్వం అనేది కనబడే వ్యవస్థ. రాజ్యం యొక్క కాన్సెప్ట్ ఏంటి, రాజ్యం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ territory having some population but having some
organization that like government and having independence, sovereignty from other such states. First of all, it's a territorial entity. Second thing, it's having some population. Third thing, it is having a government to, in fact, గవర్న్ పాలించడం, కోఆర్డినేట్ చేయడం, ప్రజల యొక్క జీవనాలను, రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవనాలని కోఆర్డినేట్ చేయడానికి అతను ప్రభుత్వం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక స్టేట్ అనేది సావరెంటీ. సావరెంటీ ఏంటంటే సౌభ్రత్వం, సావరణాధికారం, సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే ఏంటంటే అటువంటి ఇతర ఆర్గనైజేషన్కి స్వతంత్రం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1947 వరకు మన స్వతంత్రంగా లేవు. మన భారతదేశము అది బ్రిటిష్ వాళ్ళకి, బ్రిటిష్ సామ్రాజ్యవాద వాళ్ళ కింద వలసగా ఉంది. సో ఈ విధంగా మనకి మన ప్రభుత్వము, మన ప్రభుత్వంలో ఉన్న 3 ముఖ్య అంగాలు, దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. మరియు మన భారతదేశము ఒక సమాఖ్య రాజ్యాంగం కాబట్టి, ఇది మనం ఇదివరకు నేర్చుకుంటాం. భారత సమాఖ్య రాజ్యాంగం కాబట్టి ఈ భారతదేశంలో ఏ విధంగా మన హయ్యర్ కోర్ట్స్, సుప్రీంకోర్టు, లోయర్ కోర్ట్స్, మన హైకోర్ట్స్, ఉన్నత న్యాయస్థానము, తర్వాత జిల్లా కోర్టులు, తర్వాత మండల కోర్టులు, మున్సిపల్ కోర్ట్స్ అని అంటుందని. సో ఈ విధంగా మనం ఇంతవరకు నేర్చుకున్నాము. అందులో మన ఒక్కొక్క ప్రెసిడెంట్ పరిమితి చేపట్టే అతనికి ఏం అధికారాలు ఉంటాయి, తర్వాత అవి ఏ చాప్టర్లో పొందుపరిచినారు అనేది దాని మొదలైనవి మనం నేర్చుకున్నాం. సో ఇవాళ ఏంటంటే పాపులేషన్, సొసైటీ అంటే నిజానికి పాపులేషన్ అంటే సొసైటీలోనే పాపులేషన్, మానవ సమాజంలో పాపులేషన్ ఉంటుంది కదా. సో సొసైటీ అనేది ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంది, అందులో ఉన్న ప్రజలు, పౌరులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎటువంటి స్వభావం కలిగి ఉన్నారు, ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నారు, ఎటువంటి మన సామాజిక, ఆర్థిక మన స్వభావాలు కలిగి ఉన్నారు అనేది మనము సొసైటీ, సోషల్ స్ట్రక్చర్, ఎకనామిక్ స్ట్రక్చర్, రిలీజన్, కల్చరల్ అండ్ అదర్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇది మొట్టమొదలు వాటి యొక్క స్వభావం ఏంటి, ఏ విధంగా మన ఇప్పుడు ఇంతవరకు జరుగుతున్న రాజ్యాంగంలో ఉన్న ప్రభుత్వము, రాజ్యము ఏ విధంగా తన యొక్క పరమార్థ, రాజ్యం యొక్క పరమార్థం ఏంటి, రాజ్యం యొక్క వ్యవస్థ పరమార్థం ఏంటి, తనకి ఇవ్వబడిన అధికారులతో, తనకి ఇవ్వబడిన బాధ్యతలతో అది మన ప్రజలను, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరడానికి, ప్రజల మధ్యన భేదాభిప్రాయ మన ఏమంటారు దాన్ని, వైలెంట్, ఒకరికొకరు మన హింసాత్మకంగా మన ఒకరికొకరు ఇంకొకరి ఎడల హింసాత్మకంగా మన ప్రవర్తించకుండా శాంతియుత పద్ధతిలో సామాజిక జీవనాన్ని గడపడానికి నిజానికి ప్రభుత్వం ఏర్పడింది, సొసైటీ ఏర్పడింది. అంతేకాకుండా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, చాలా అధ్వాన్నమైన పరిస్థితులు, ఎకనామిక్ పరిస్థితుల్లో ఉన్నారా, తర్వాత చాలా తక్కువ, కొందరు ఎక్కువ సామాజికంగా, కొందరు ఎక్కువ మన స్థాయిలోను, తర్వాత పదవుల్లోనూ ఉన్నారా, మరి కొందరు పూర్తిగా తక్కువ ఉన్నారా అంటే సమానత్వము, సౌభ్రత మీద ఉందా అనేది మనం చూస్తాం. ఏ విధంగా మనము మన ప్రియంబుల్లో we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. మరియు to secure to all its citizens equality, justice, freedom, liberty. ఇవన్నీ మనం రాజ్యాంగంలో రాసినప్పుడు వాళ్ళకి ప్రజల యొక్క పరిస్థితి ఏది ఉంది, ఏ విధంగా మనం రాజ్యాంగ పీఠికలో రాసుకున్న, రాజ్యాంగ శీర్షికలో రాసుకున్న ఏదైతే ఆదర్శాలు ఉన్నాయో
ఆ ఆదర్శాలను మనం సాధించడానికి, ఆదర్శాలను ఇంప్లిమెంట్ చేయడానికి, ఆదర్శాన్ని మన రియలైజ్ చేయడానికి ఏ విధంగా ప్రభుత్వము పనిచేయాలా. సో అటువంటప్పుడు సమాజాన్ని నిజానికి పర్టికులర్గా రాజకీయ పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, రాజకీయ పదవుల్లో ఉన్న వీళ్ళందరూ నిజానికి సొసైటీని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన రాజ్యాంగంలో ఉన్న పీఠిక, రాజ్యాంగం యొక్క ఆశయాలు, రాజ్యాంగం యొక్క టార్గెట్స్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అది మన ఫస్ట్ ఏమొస్తుందంటే అయితే నిజానికి మనం దీన్ని ఏమంటాం అసలు, ద functions and activities of the state with regard in relation to the society are known as political process, రాజకీయ ప్రక్రియ. దాన్ని మనం పాలిటిక్స్, గవర్నమెంట్ పాలిటిక్స్ అంటే ఏంటి? పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ ద వన్ హ్యాండ్ and the behavior, attitudes, dispositions, opposition, favor, support of the people in the society. These are politics. Politics is nothing but an interactive process between the state and government, which we call as the physical form, and on the one hand and the society on the other hand, with the interaction. అయితే ఆ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందంటే మనం తప్పకుండా రాజ్యాంగంలో ఏం రాసుకున్నామో అదే విధంగా ఉంది. అది ప్రభుత్వము మరియు ప్రభుత్వానికి వర్తిస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా మీ యొక్క పొజిషన్, మీ యొక్క హక్కులు, మీ యొక్క బాధ్యత, మీ యొక్క పరిస్థితి, దాని గురించి రాజ్యాంగంలో వాయబడింది. ఇప్పుడున్న మంచి పరిస్థితి ఏదైతే ఇప్పుడు చెడు మన తక్కువ స్థాయిలో ఉన్న ఆర్థిక స్థాయిని, మరి తక్కువ స్థాయిలో మన సామాజిక పరిస్థితిని, తర్వాత అన్యాయాలు, అసమానతలు, దోపిడీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మార్చడానికి ఈ రాజ్యాంగంలో ఈ విధంగా వ్రాయబడింది అని ప్రజలకి తెలియజేయడం. అదేవిధంగా మేము ఈ పాలసీను అమలు చేస్తున్నాము, ఈ పాలసీను మేము అమలు చేస్తున్నాము, మీరు ఆ పాలసీను మీకు అనుగుణంగా ఉండేటట్టు మీకు ఆ పాలసీని ఉపయోగించి ఆ పాలసీ యొక్క ఉద్దేశాలతో నెరవేర్చడానికి మీరు ప్రయత్నించండి. అది నిజానికి దాని యొక్క ఆ విధంగా చేయడమే, ఆ విధంగా ప్రవర్తించడమే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా వాటిని మీరు అవగాహన చేసుకొని మీరు ఉపయోగించుకొని డెవలప్ ఆర్థికంగా మరియు సామాజికంగా మరియు రాజకీయంగా డెవలప్ కావడం మీ యొక్క బాధ్యత. సో దిస్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ interactive process between the government and the people or society, which we may call as society. Now, society అనేది ఏ విధంగా ఉంటుందంటే, కొందరు ప్రజలు ఉంటారు, జనాభా ఉంటుంది, కానీ అవి ఒక మన జొన్నలు కానీ వడ్లు కానీ ఒక బస్తాలు పోస్తే ఏ విధంగా దానికి బిచ్చ కడితే ఆ జొన్నలు బస్తాలు ఉంటాయో అట్లా ఉండదు. ఫిజికల్గా ఒక అడవిలో చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు కూడా రకరకాల చెట్లు ఉంటాయి అనుకోండి, కానీ చెట్లన్నీ ఒక విధంగా మన సూర్యరశ్మితో, తర్వాత వర్షంతో మన బాగా వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా పండు పడతాయి, తర్వాత కాయలు వస్తాయి, తర్వాత మన పూలు వస్తాయి. ఆ విధంగా ఉండవు. మనుషులనే వాళ్ళు, పౌరులు అనేవాళ్ళు దానికి రకరకాల సామాజిక బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంటాయి, రకరకాల మన పూర్వరంగాన్ని కలిగి ఉంటాయి, రకరకాల స్వభావం, రకరకాల గుణాలు, ఆర్థిక గుణాలు, సామాజిక గుణాలు, చారిత్రక గుణాలు కలిగి ఉంటాయి. అంటే సొసైటీ ఈజ్ నాట్ ఏ హోమోజెనస్ అంటే
ఒక సిమిలారిటీ కలిగిన ఒకే రకంగా ఉండదు. సో అది ఏ సమాజంలోనైనా అండి, అది ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, మరియు ఇండియా కానీ, ఆఫ్రికా కానీ, వాళ్ళు ఒకే విధంగా ఉంటారు. అయితే ఏ విధంగా ఉంటారు? ఒకే విధంగా అంటే ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు రకరకాలుగా వర్గాలుగా, సామాజిక సమూహాలుగా, సోషల్ గ్రూప్స్, సామాజిక సమూహాలుగా, మరియు రాజకీయ మన మతపరమైన మరియు భాషాపరమైన గ్రూప్స్గా, పర్టికులర్గా మతపరమైన సమూహాలుగా విభజింపబడి ఉంటారు. అంటే సామాజిక విభజన ఉంటుంది, మన ఆర్థిక విభజన ఉంటుంది. ఆర్థిక విభజన అంటేనో క్లాస్, వర్గం, ఆర్థిక వర్గం. సో సమాజం అనేది, పాపులేషన్ అనేది ఒకే విధంగా ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే రాజ్యం యొక్క బాధ్యత కూడా ఆ విధంగా పూర్తిగా మారిపోతుంది. రాజ్యం యొక్క బాధ్యత కూడా మారిపోతుంది. తర్వాత రాజ్యం అది బాగా విశ్లేషించి అనలైజ్ చేసి ప్రజలు ఏ విధంగా రకరకాలుగా ఉన్నారు, వాళ్ళు రకరకాలుగా ఉన్నారు కాబట్టి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన మతం ఉందనుకోండి, 3-4 మతాలలో సంబంధించిన ప్రజలు మన దేశంలో ఉంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క హక్కు కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో పేర్కొన్న ప్రకారం ప్రజలు, ప్రతి పౌరుడు మత హక్కు కలిగి ఉన్నాడు. తనకి ఇష్టం వచ్చిన మతంలో అవలంబించడానికి, తన ఇష్టం వచ్చిన మతానికి మార్పు చేయడానికి, తర్వాత తన యొక్క ఇష్టమైన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, ప్రచురించడానికి, మాట్లాడడానికి, తర్వాత మత సంస్థలను ఏర్పరచుకోవడానికి, లైక్ క్రిస్టియన్స్ చర్చెస్, తర్వాత హిందూస్ టెంపుల్స్, మరియు ముస్లిమ్స్ మన మసీదులు కట్టుకోవడానికి, అందులో వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన కార్యక్రమాలు, మన ఫంక్షన్స్ నిర్వహించుకోవడానికి హక్కు ఉంటుంది. సో ఈ రాజ్యం ఏదైతే ఉందో, డెమోక్రాటిక్ కంట్రీ ఏదైతే ఉందో, వీటన్నిటిని బట్టి అందరికీ ఆ హక్కులు, ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కుల ప్రకారంగా వాళ్ళ ఎడల మెదులుతూ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని, తర్వాత వాళ్ళ యొక్క బాగోగులను, వాళ్ళ యొక్క మనస్తత్వాలను మన బాధ పెట్టకుండా, మనస్తత్వాలను కుంగిపోకుండా చూడడం యొక్క రాజ్యం యొక్క బాధ్యత. తర్వాత రాజ్యం అంటే ప్రభుత్వము, ప్రజలు, ప్రభుత్వము మరియు అధికారము, ఇతరుల మళ్ళీ ఇంకా అది మనకు తెలిసింది. అది సో ఇది మన భారతదేశంలో ప్రజలు మొదటి నుంచి కొన్ని మనం చాలా ముందుకు పోతే చాలా, కానీ 100-200 సంవత్సరాలు బ్రిటిష్ కాలము, తర్వాత మొఘలుల కాలము, తర్వాత మరియు ఇంకా దానికంటే ముందు కూడా మనకి కొన్ని వర్గాలుగా, విభాగాలుగా డివైడ్ అయ్యి ఉన్నారు. పౌరసత్వం ప్రకారము, దేశీయత, జాతీయత ప్రకారము all of them are citizens of India. All of them are members of the Indian state. All of them are members of the Indian state. కానీ వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వేరే వేరే ప్రాంతాలంటే వేరే మన సామాజికంగా, సాంస్కృతికంగా వేరే వేరే బ్యాక్గ్రౌండ్ ఉంటారు. అదేవిధంగా మన ఆర్థికంగా వేరే వేరే స్థాయిలను కలిగి ఉంటారు. వేరే వేరే స్టాండర్డ్స్, ప్రమాణం, వేరే వేరే ప్రమాణాలు వాళ్ళు కలిగి ఉంటారు. సో ఇది
అంత గమనించి ప్రభుత్వము పని చేయవలసి ఉంటుంది అని మన రాజ్యాంగంలో పేర్కొనబడింది. ఫర్ ఎగ్జాంపుల్ సమానత్వము, సామాజిక సాంస్కృతిక సమానత్వం అనేది చాలా ముఖ్యమైన పాయింట్. అది మన ఇది ప్రభుత్వం యొక్క రాజ్యం యొక్క విధానాలలో దానికి ఈ సమానత్వం అనేది మన పాటించవలసి ఉంటుంది. మన డిస్క్రిమినేషన్ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థికంగా మన ప్రజల ఆర్థిక సంక్షేమం కొరకు ప్రభుత్వాలు మన ప్రొడక్షన్ ప్రాసెస్లో మరియు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ప్రజలని దానికి మన ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్యోగాల్లో ఎటువంటి సాంస్కృతిక సామాజిక పక్షపాతం లేకుండా అవి మన విధానాలు చేసి చట్టాలు చేసి అది మన ఇంప్లిమెంట్ చేయడంలో, అమలు చేయడంలో కూడా ఎటువంటి మన పక్షపాతం లేకుండా సమానత్వం అనే సెంట్రల్ కేంద్రీయ పాయింట్ ఏదైతే ఉన్నదో మన రాజ్యాంగంలో దాని యొక్క ఆదర్శంగా మన ప్రభుత్వం మెదలవలసింది. సో ఈ విధంగా సమాజంలో రకరకాల భేదాలు, బ్యాక్గ్రౌండు, స్వభావాలు కలిగి ఉంటాయి అని మనం చెప్పుకుంటాం. అది ఏ సమాజంలోనైనా కూడా, ఏ దేశంలోనైనా కూడా ఇది నిజంగా ఉంటుంది. అయితే మన సమాజంలో, భారత సమాజంలో ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో తర్వాత కాలంలో మన మన ముఖ్యమైన సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక మన ఇది ఉందని మనం ప్రశ్న వేసుకుంటే మన దేశంలో ముఖ్యంగా మన ముఖ్యంగా డామినెంట్ గ్రూప్, సోషల్ గ్రూప్ ఏదైతే ఉందో అది హిందూ సోషల్ గ్రూప్. అది అందులో ముఖ్యమైనది. దేశమంతా మన ఉంది, దేశమంతా ఉందిన ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే అది కాస్ట్, కుల వ్యవస్థ. అది కుల వ్యవస్థ ఒక సామాజిక వ్యవస్థ. అది చాలా మన శతాబ్దాల నుంచి వస్తున్నది. ఏర్పాటైంది వేద కాలంలో. తర్వాత అది ఒక విధంగా వేద కాలంలో కాకుండా మన ముస్లిమ్స్ వచ్చినప్పుడు దాన్ని మార్చడం, దాన్ని తగ్గట్టుగా ఒక విధంగా చేయడం జరిగింది. తర్వాత ఈ కులం అనే వ్యవస్థ దానికి మొట్టమొదటి నుంచి మన సమాజంలో, మన హిందూ సమాజంలో, హిందూ పాపులేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఇటువంటి యొక్క డివిజనే మన వేరే మతాలకు సంబంధించిన డివిజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత సిక్కులు ఉన్నారు, దాని తర్వాత బుద్ధిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిజానికి ఒక సోషల్ డివిజన్స్ ఉన్నాయి వాళ్ళలో కూడా, ఇది ఇతర మతం. కానీ మనం సామాన్యంగా ఈ హిందూ పాపులేషన్ అనేది, హిందూ మతానికి సంబంధించిన పాపులేషన్ చాలా ఉంది కాబట్టి మనము హిందూ క్యాస్ట్ అనేది చాలా ముఖ్యంగా చదువుతున్నాం. కానీ క్యాస్ట్ వంటి మన వ్యవస్థలు వేరే మతస్థుల మధ్యన కూడా ఉన్నది. అదొక రకంగా, అదొక మన బేసిస్ ఆధారంగా చేసుకొని అవి ఆ ఇతర మతస్థుల మధ్యన కూడా డివిజన్స్. సో కాస్ట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ట్రైబ్. కాస్ట్ తర్వాత ట్రైబ్ అంటే ఏంది? తెగ. తర్వాత మన దేశంలో ట్రైబ్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ట్రైబల్ పాపులేషన్, ట్రైబ్కి సంబంధించిన మన జనాభా చాలా ఉంది. అంతేకాకుండా ఈ సామాజిక సాంస్కృతిక
తెగ ఏదైతే భిన్నమైన సామాజిక సంస్కృతి తెగ అయితే ఉందో దాని గురించి మన రాజ్యాంగంలో చాలా విషయాలు దానికి చేర్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామాజికంగా సాంస్కృతికంగా మరియు సంస్కృతి అంటే పాలిటిక్స్ కూడా వస్తుంది. సంస్కృతి అంటే పాలిటిక్స్ కూడా వస్తుంది, అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మన హిందువులు, ముస్లిమ్స్, సిక్కులు వలె కాకుండా ఒక ప్రత్యేక రకమైన భౌగోళిక మరియు సాంస్కృతిక అంశాలు కలిగి ఉన్నది ట్రైబు. దాన్ని మనము ఒక తెగ కానీ మరియు మన ప్రత్యేక ఆదివాసులు కూడా అని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఈ ట్రైబ్ అనేది నిజానికి మన దేశంలో మొట్టమొదటి నుంచి మన దేశంలో ఉంది. అయితే వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో తెగల్లో కొన్ని ఉపతెగలు అవి ఉంటాయి, కానీ ఈ హిందూ మతంలో మన క్రిస్టియన్ మతంలో వచ్చిన డివిజన్స్ ఏదైతే ఉందో అందులో సామాన్యంగా ఉండవు. నేనేంటంటే అందులో సామాజిక ఆర్థిక ఏముంటుందని మన గ్రూప్స్గా సమూహాలుగా అందులో అది విభజింపబడింది. అయితే సామాన్యంగా ఏమవుతుంది అంటే ఈ తెగ నిజానికి మన పౌర సమాజంలో మన దేశంలోని భౌగోళిక ప్రాంతాల్లో ఒకలా ఉండవచ్చు, కానీ ముఖ్యంగా మన దేశంలో మాత్రం ట్రైబ్స్ మాత్రం ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అంటే ట్రైబ్స్ అంటే నిజానికి ఒక రకంగా మన వేరే సమాజం ఏదైతే ఉందో కులం కానీ మతం కానీ వీళ్ళ నుంచి డెవలప్ అయ్యారు, వాళ్ళు నిజంగా ఒక నాగరికంగా వారు డెవలప్ కానివారు. అయితే ఈ కానివారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన దేశంలో మన అడవి ప్రాంతంలో అవుట్ ఆఫ్ ద సిటీ లో జీవనం కొనసాగించి వాళ్ళ యొక్క తిండి తిప్పలు తర్వాత ఆర్గనైజేషన్ కూడా చాలా నాగరికత చెందని స్థితిలో ఉన్నారు. ట్రైబ్ తెగ ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా, ఇది ఒక స్థాయికి మోడర్న్ ఆధునిక మన జీవన ప్రమాణ స్థాయికి చేరిన వాళ్ళు ఆఫ్రికాలో మనం చూస్తాం. ఇంకా అందరు కలిసి ఒక జంతువుని వేటాడి ఆ జంతువుని వచ్చి మన తీసుకొని మన కాల్చి చంపుకొని తినడం జరుగుతుంది. సో ఈ తెగలే మరి ఇంకోటి ఏంటంటే ఇందులో కొంచెం డెవలప్ అయింది, ఒక రాజకీయంగా అనొచ్చు. ఆ తెగకు హెడ్ అయ్యేవాడు ఉంటుంది. ఎందుకంటే మన తన యొక్క బలంతోని తెలివితోని ఇతర తెగల నుండి రక్షణ కొరకు తమ యొక్క మన ఆర్థిక మన జీవనోపాధిని పెంపొందించి రక్షించి చూసుకునేవాడు తెగ నాయకుడు. అంటే నిజానికి ఒక రకమైన మన ఏమంటారు దాన్ని ఆ తెగను కంట్రోల్లో పెట్టి తెగల మధ్యన ఒక మనిషి ఇంకొక మనిషిని కొట్లాడకుండా, ఒక కుటుంబం ఇంకొక కుటుంబం కొట్లాడకుండా చూసేవాడు తెగల నాయకుడు ఉంటాడు. ఓకే, సో రాజకీయంగా అంటే అది రాజకీయ డైమెన్షన్, ఒక జీవించే సమూహం రాజకీయంగా. మరి ఆర్థికంగా అంటే ఏంటంటే ఆర్థికంగా ఇది నథింగ్ బట్ మనం తినడానికి ఏ విధంగా ఏ పద్ధతిని అనుసరిస్తున్నాము. అది ఇదివరకు మన జంతువుల కాలంలో మన చాలా డెవలప్ కాని కాలంలో జంతువులను కొట్టుకుంది, కానీ అది వ్యవసాయము తర్వాత అవి పెరిగిన తర్వాత మనకి మన 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 కొరకు ఫ్యూచర్ కొరకు మన యొక్క ఆహార ధాన్యాలు కలుపుకొని ఉంటాయి. కాబట్టి అది ఆ స్థాయిలో దాని గురించి అంటే తిండి తిప్పల గురించి ఆ తెగలు ఏం చేస్తున్నాయి, వాటిని ఏ విధంగా
మెయిన్ స్ట్రీమ్ అంటే మెయిన్ స్ట్రీమ్ కానీ సిక్కులు, తర్వాత మన హిందువులు, తర్వాత పార్సీలు ఏ విధంగా ఏ స్థాయిలో డెవలప్మెంట్ ఉంది, ఏ స్థాయిలో జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాలను తీసుకుపోవడమే ఆ తెగ యొక్క అవసరం. ఆ తెగకు కావలసిన సపోర్ట్, ఆ తెగకు కావలసిన తెగ మన ఇది సదుపాయం అని మనం చెప్పాల్సి. సో స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ మన దేశంలో ఏంటంటే అడవుల్లో నివసించేవారు, నాగరికత డెవలప్ కావు, ఒక ఇల్లు ఉండదు సరిగా, ఒక చదువు ఉండదు సరిగా, తర్వాత ఒక మన ఆరోగ్యానికి సంబంధించిన మోడర్న్ మన మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్, అలోపతి కానీ ఆయుర్వేదం కానీ ఉండదు. వాళ్ళు మన నిజానికి చాలా మట్టికి వాళ్ళకి ఏమైనా ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తే దానికి అడవుల్లోనే ఉన్న చెట్ల యొక్క మన ఆకులను, రసాలను దాగి వాళ్ళ యొక్క దాన్ని రక్షించుకోవడము జరుగుతుంది. సో నిజంగా ట్రైబ్ అంటే ఒక వెనుకబడిన, భౌగోళికంగా మరి నాగరికంగా వెనుకబడిన తెగ సమూహం. సో కాస్ట్ ఏదైతే ఉందో మన దేశంలో కాస్ట్ ఒక సామాజిక వర్గము కలిగి ఉన్నది, ఒక గ్రూప్ ట్రైబ్. దాని తర్వాత క్లాస్, వర్గం అంటే వర్గము అంటే ఏంటి అంటే పర్టికులర్గా ఇట్ డినోట్స్ సమ్ ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అదేంటి అంటే ఆర్థికంగా మన ఒక సమూహం, ఒక సమాజం ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా కొందరు ఆ సమాజంలో కొందరు ఆర్థికంగా చాలా ముందుకు పోయారు అనే దాన్ని కొందరు పోలేకపోయారు. సో అభివృద్ధి చెందిన గ్రూప్, ఆర్థికంగా అభివృద్ధి చెందిన గ్రూపు అప్పర్ క్లాసు, తర్వాత ఆర్థికంగా డెవలప్ కానీ గ్రూపు మన లోయర్ క్లాస్, మధ్యలో ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ అంటారు. సో క్లాస్ ఫార్మేషన్ అంటే ఏంటంటే డివిజన్ ఆఫ్ ద సొసైటీ, డివిజన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ ఇంటూ డిఫరెంట్ ఎకనామిక్ గ్రూప్స్. ముఖ్యంగా వాళ్ళని ఏ విధంగా వర్ణించవచ్చు అంటే అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్. ఆర్థికంగా చాలా ఎక్కువ సంపద, డబ్బు ఉన్నవాళ్ళు అప్పర్ కాస్ట్, తర్వాత మధ్యరకంగా ఉన్నవాళ్ళు మిడిల్ క్లాసు, తర్వాత దానికంటే కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు మన లోయర్ క్లాస్. సో క్లాస్ అనేది ఒక ఆర్థిక పరిస్థితిని, స్థితిని, స్వభావాన్ని సూచిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనం ఏం చదువుతున్నాం, కాస్ట్, ట్రైబ్, క్లాస్ చదువు. అయితే నిజానికి వేరే ఐడెంటిటీస్, ప్రజలు వేరే ఐడెంటిటీస్ కలిగి ఉంటారు. అదేంటంటే జెండర్ అనేది ఒకటి, లాంగ్వేజ్ అనేది ఒకటి, రిలీజన్ అనేది ఒకటి. అసలు ఐడెంటిటీ ఏంటి? ఒక అస్తిత్వము, ఒకే అస్తిత్వం కలిగి ఉన్న సోషల్ గ్రూప్, ఒకే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కలిగి ఉన్న సోషల్ గ్రూప్. సో కానీ ఈ ఐడెంటిటీస్ని మనము రెండు భాగాలుగా విభజించవచ్చు. అదేంటంటే ఏది బర్త్తోని, పుట్టుకతోని వచ్చే ఐడెంటిటీ, కానీ ప్రజల యొక్క డిఫరెంట్ అస్తిత్వాలు ఇంకో విధంగా కూడా మన మారవచ్చు, ఏర్పడవచ్చు. అది మనం క్లాస్ పరంగా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక పరంగా చూస్తే నిజానికి ప్రజలు ఆర్థికంగా డెవలప్ అయితే ఒక గ్రూప్ కానీ అందులో వ్యక్తులు కానీ డెవలప్ అవుతుంది, అప్పర్ క్లాస్ అంటారు. సో ఆర్థికంగా ఒకే రకమైన సమస్యలు ఉన్న వాళ్ళు క్లాస్ అంటారు. సో మన దేశం ఆర్థికంగా కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనూ, దాని తర్వాత మన ఇండియా దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజానికి క్లాసెస్గా విభజించబడింది. అయితే ఏంటంటే ఇక్కడ ఆర్థికంగా అనేది ఒక సూచిక, ఒక ముఖ్య స్వభావం క్లాస్కి. అయితే ఈ క్లాస్ ఫార్మేషన్ కూడా ఎట్లా జరుగుతుందంటే, ఈ మన సొసైటీ ఆర్థికంగా
ఉత్పత్తి పరంగా నిజానికి డెవలప్ అవుతున్న కొద్దీ ఇండస్ట్రీస్ పారిశ్రామికీకరణ జరిగింది. యాంత్రికీకరణ వల్ల మనకి కార్పొరేషన్స్, కంపెనీస్ ఏర్పడ్డాయి. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా ఇండస్ట్రీలో ఒక విధంగా అయితే మన ఇది అగ్రికల్చర్లో ఇంకో విధంగా కూడా ఏర్పడ్డాయి. సో ఆర్థిక క్లాసెస్, మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్. అయితే ఈ అప్పర్ క్లాస్లో ముఖ్యంగా ఆర్థికం అన్నాం కాబట్టి కొందరు మన ఆర్థిక శాస్త్రజ్ఞులు, కొందరు రాజనీతి శాస్త్రజ్ఞులు వాటిని మన క్యాపిటలిస్ట్ క్లాస్, తర్వాత వర్కింగ్ క్లాస్. ఒక కంపెనీలలో ప్రైవేట్ ఓనర్షిప్ కలిగి ఉండి తర్వాత వాళ్ళ కంపెనీలో కొందరిని చేర్చుకొని ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి సేకరిస్తే అది దానికి ఒక ఇండస్ట్రీ. సో ఆ విధంగా ఇండస్ట్రియల్ రంగాల్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగిన కొద్దీ, మోడర్నైజేషన్ జరిగిన కొద్దీ దానికి క్లాస్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఒక మన ఉత్పత్తి చేయడానికి ఒక కంపెనీ మన ఏమంటుందని పర్మిషన్ ఇవ్వబడి అది తను పర్మిషన్ తీసుకున్న ఉత్పత్తిని తయారు చేయడం, అది చేసినప్పుడు చేయాలంటే కొందరు తనకున్న మనుషులను మన యంత్రాలను కొని ఆ యంత్రాలను పనిచేయించడం కోసం వర్కర్స్ పెట్టారు. సో ఈ వర్కర్స్ దానికి ఒక రకమైన కేటగిరీ అవుతారు క్లాస్ అంటే. సో క్లాస్ ఫార్మేషన్ ఏంటి? సమాజంలో తక్కువ జనాభా ఉన్నా కూడా ఓనర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు క్యాపిటలిస్ట్ క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఓనర్స్, తర్వాత ల్యాండ్ యొక్క ఓనర్షిప్, తర్వాత ఇతర. సో ఈ విధంగా క్లాస్ డివిజన్ ఆఫ్ ద సొసైటీ జరుగుతుంది. ముఖ్యంగా అనేక కారణాల వల్ల, ముఖ్యంగా ఉద్యోగరీత్యా, తర్వాత ఎక్కువ సఫిషియెంట్ శాలరీ కానీ ఇస్తారు కాబట్టి, ఎక్కువ శాలరీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అది ప్రైవేట్ సెక్టర్ అది అని పిలువబడుతుంది. సో ప్రైవేట్ సెక్టర్లో కానీ మరియు ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఓనర్షిప్లో ఉన్న మన ఇండస్ట్రీస్లో, కంపెనీల్లో మరియు వస్త్రాలయాల్లో ఉండే వర్కర్స్ని, ప్రొడ్యూసర్స్ని వర్కింగ్ క్లాస్ అంటారు. సో ఇది క్లాస్ డెవలప్మెంట్ ఆఫ్ ద క్లాస్. తర్వాత దీని యొక్క అస్తిత్వము, ది బిలాంగ్ టు ద సేమ్ క్లాస్ ఆఫ్ ప్రొడక్షన్. అయితే ఇది కూడా మన రాజ్యాంగంలో దానికి చెప్పబడింది. మన రాజ్యాంగం యొక్క ఆదర్శాలకి అనుగుణంగా నిజంగా వర్కర్స్ మరియు క్యాపిటలిస్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ యాక్ట్ ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఏ విధంగా మన క్యాపిటలిస్టు తన యొక్క విధానాలను రూపొందించుకొని తన యొక్క మన ప్రోడక్ట్ ఏంటి అదేంటో నిర్ణయించుకొని అతను లైసెన్స్ పొందిన తర్వాత దాన్ని ఆ పని నిర్వహించడానికి అనేక మందిని అతను అపాయింట్ చేసుకుంటాడు, వర్కర్స్. అది సో వర్గం అనేది ముఖ్యంగా ఆర్థికపరమైన వర్గం అనేది డెవలప్మెంట్ అవుతుంటే జరుగుతుంది. ఇటు ఒక కంపెనీలో, ఒక ఫ్యాక్టరీలో, మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్లో ఇటు ఆ ఓనర్ ఆ ప్రొడక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓనర్షిప్ కలిగి తమ యొక్క పెట్టుబడిని పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళని దానికి మన క్యాపిటలిస్టులు అయితే మన పారిశ్రామిక ఓనర్స్, పారిశ్రామిక. అదేవిధంగా అటువంటి కంపెనీలలో అటువంటి వర్క్ మన ఏంటది పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు, ఉత్పత్తి చేసే వాళ్ళు, యాక్చువల్గా ఉత్పత్తి చేసే వాళ్ళు వర్కర్స్. సో ఈ విధంగా కాస్ట్, ట్రైబు,
మాది బాగుంటుంది. ఈ మూడు సమాజంలో ఉండేవి ఇంకా వేరే విధంగా ఉంటాయి. ఈ సమాజంగా ఉండేది ఈ మూడు రకాల విభజన అనేది మనము గమనించుకోవాలా. సో క్లాస్, జెండర్ అండ్ అయితే మన రాజ్యాంగం, మన ప్రభుత్వం మళ్ళా వెనక్కిపోదాం. రాజ్యాంగం వీటన్నిటి గురించి ఏమి చెప్తుంది? రాజ్యాంగంలో ఏముంది వీటన్ని? మొట్టమొదటి కాస్ట్ మన కాస్ట్ విభజన, కాస్ట్ హక్కులు. నిజానికి చాలా మట్టికి మన రాజ్యాంగంలో మనం తెలుపబడలేదు, తర్వాత వ్రాయబడలేదు కూడా. రాజ్యాంగంలో వ్రాయబడలేదు కూడా. కానీ సమాజంలో ఉన్న అసమానత్వము, అణచివేత, దోపిడీ, చిన్న చేసి చూడము అనేది మన రాజ్యాంగం వ్యతిరేకం. ఏ విధంగా సమాజంలో ఆర్థికంగా వెనుకబడి ఉంటే రాజకీయ పరంగా కూడా వెనుకబడతాడు అని పెద్దలు చెప్పారు, శాస్త్రజ్ఞులు చెప్పారు. నేను కూడా అది అంటున్నా. ఇది ఈ సమాజంలో ఒక కాస్ట్ సంబంధించిన వారు తమ యొక్క అభివృద్ధికి, తమ యొక్క మన సంక్షేమానికి కోరుకుంటూ అనేక విధాలుగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ ద్వారా, తర్వాత ఇంకా వేరే పద్ధతుల ద్వారా అవి తమ యొక్క ప్రయోజనాన్ని కాపాడుకుంటారు. అయితే ఈ క్యాస్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది నిజానికి అన్ని సామాజిక వర్గాలు కూడా, అన్ని సామాజిక వర్గాలు కూడా నిజానికి మన కొన్ని హక్కులు, మన మన బాధ్యతలు కలిగి ఉంటాయి. సో మన భారత రాజ్యాంగంలో కాస్ట్ గురించి నిజానికి బాగా చెప్పిందనుకోండి. మన ఫండమెంటల్ రైట్స్ ఒక విధానము, ఒక దాని యొక్క అమలు ఏ ఒక కాస్ట్ గ్రూప్ కానీ నష్టపరిచేదిగా ఉండకూడదు, సంక్షేమానికి వ్యతిరేకంగా ఉండకూడదు. సో మన రాజ్యాంగంలో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ చేసినప్పుడు కాస్ట్ పేరు మీద, అంటే కులం పేరు మీద ఎటువంటి విధానాలు, కులపక్షపాతం ఉండద్దు అని చెప్పు. కానీ అదేవిధంగా సామాజిక మన ఇది దుర్గుణం, ఈవిల్, దురాచారం ఏదైతే ఉందో, ముఖ్యంగా మన సమాజంలో అంటరానితనం ఏదైతే ఉందో, అంటరానితనం నిజంగా రాజ్యాంగపరంగా తీసుకొచ్చి అసలు అంటరానితనం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు దానికి మన రాజ్యాంగంలో పేర్కొనబడిన అధికరణం ప్రకారం వాళ్ళు దానికి శిక్షించబడతారు. సో అదేవిధంగా కాస్ట్ బేసిస్ మీద ఉద్యోగులు కానీ ప్రాజెక్టులో మన ఎలిజిబిలిటీ కానీ ఇవ్వడానికి జరిగింది. కానీ మన ఫండమెంటల్ రైట్స్లో పాల్గొన్న విధంగా నిజానికి కొన్ని రకాల సామాజిక వర్గాలకి చాలా ఆర్థికంగా చాలా వెనుకబడుతున్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ పద్ధతులు అనుసరించి ప్రభుత్వము, రాజ్యము బెనిఫిట్ చేయాలా, లాభం చేకూర్చాలా అని మన రాజ్యాంగంలో రాయబడింది. అదేంటంటే రాజకీయంగా అటువంటి వసతులు, స్పెషాలిటీస్, ప్రత్యేకతలు, నిజంగా ప్రత్యేక కార్యాచరణలు మన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు అని దానికి మన రాజ్యాంగంలోనే మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు మేము చెప్తున్నట్టు ప్రభుత్వము అన్ని రకాల సామాజిక వర్గము, మనం ప్రాథమిక వర్గము ఏ విధంగా డెవలప్ కావాలి కాబట్టి ఆ కాస్ట్ బేసిస్ మీద అతనికి వాళ్ళకి కొంత హక్కులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కులతత్వం పెంపొందించడం కాదు, కులంలో ఉన్న వెనుకబడిన వారిని మనం రక్షించుకోవడము, తర్వాత ఆ కులానికి సంబంధించిన ప్రజలకి ప్రభుత్వ విధానాల్లో ఏముంటుందని
ప్రాతినిధ్యము కలిగే విధంగా చట్టాలు చేయాలి. సో వీటన్నిటి కలిపి భారత రాజ్యాంగంలో ఏం చేసిందంటే కాస్ట్ బేసిస్ షెడ్యూల్ సమాజంలోని ఈ ప్రత్యేక గుణాలున్న వ్యక్తులని ఎస్టీస్ అని మరియు ఎస్సీలు అంటే వాళ్ళు కూడా నిజానికి ఒక రకమైన అంటనాని వారికి ఉండదు. అయితే వాళ్ళకు కూడా దానికి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం దానికి ఒక సంఘం కూడా కమిషన్ ఎస్సీ ఎస్టీ సెంట్రల్ కమిషన్ అని ఏర్పాటు చేయలేదు. దాని కింద ఏంటంటే సామాన్యంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలలోని మెంబర్స్ అభ్యర్థులు తర్వాత ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన్ని ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, మన ప్రవర్తిస్తుంది. ఇంకా అనేకమైన ఉద్యోగాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాల్లో కుల పక్షపాతం కాకుండా ఒక ఉద్యోగానికి లేకపోతే కొన్ని ఉద్యోగాలకి అందరూ ఒకటే కండిషన్ పెడతారు. అందరికీ ఆ విద్యార్థి విద్యకు గల అవసరమైన డిగ్రీ తర్వాత ఆ విద్యకు అవసరమైన స్కిల్ ఇది మన కలిగి ఉండాలి. అంటే కండిషన్ పెట్టవచ్చు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద employment process. సో అక్కడ కూడా కుల పక్షపాతం ఉండదు. తర్వాత ఏం చేయకుండా అయితే ఈ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ఇంకొక మీరు ఏం చేస్తుంది రాజ్యాంగంలో పొందుపరపడిందంటే ఈ షెడ్యూల్ కాస్ట్కి షెడ్యూల్ కి మన వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు దానికి జాబ్లలో అంటే ఉద్యోగాల్లో స్పెషల్గా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇంప్లిమెంట్ కావడానికి అన్నింటిలో అన్ని మన కాలేజీలలో కూడా ఇది వాళ్ళకి మన ప్రత్యేక సదుపాయాలు కలిగిస్తూ ప్రత్యేక హక్కులు కలిగిస్తూ అది మన రాజ్యాంగంలోనే ఉంది. ఈ విధంగా కులం అంతేకాకుండా కుల సంఘాలని ప్రభుత్వం ఏమి మన వ్యతిరేకించలేదు. ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కుల సంఘాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇదే అదేవిధంగా మన క్లాసెస్కి ఫస్ట్ క్లాస్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే నాగరికత డెవలప్ అయినప్పుడు సమాజంలో ఉత్పత్తి శక్తుల యొక్క ప్రభావం ద్వారా యాంత్రికంగా జరగడం ద్వారా దానికి ఇంకా ఆర్థికంగా జనము వివిధ రంగాలుగా వివిధ వర్గాలుగా వివిధ కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. సో అదే మరి క్లాస్ అన్నప్పుడు క్లాసులకు సంబంధించిన కామన్ ఫీచర్స్ ఏవైతున్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఈ విధంగా అది ప్రభుత్వంతో మెదులుతుంది. ప్రభుత్వం యొక్క పాలసీలు సరిగా తృప్తికరంగా ఉన్నాయని చెప్పడము, తర్వాత ప్రభుత్వం యొక్క అనుసరించే పాలసీలను వాటి యొక్క ఫలితాలను ఆస్వాదించడము, తర్వాత మన ఇంకా అనేక తర్వాత తమ ఆర్థిక రంగంలో ఉన్న ఆర్థిక సమస్యలు అని అండర్ ఎంప్లాయ్మెంట్, తక్కువ శాలరీలు, ఎక్కువ దిస్తే కూడా ఉండడానికి ఉంది. అయితే ఈ పరిశ్రమల్లో కానీ ఈ విధంగా వ్యవసాయ రంగంలో కూడా ఉంటారు. వ్యవసాయం వనితారు. వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ లేబర్ వ్యవసాయ కార్మికులు ఉంటారు. ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీ కార్మికులు ఉంటారు. పారిశ్రామికీకరణ కార్మికులు ఉంటారు. వ్యవసాయ రంగంలో వ్యవసాయ కార్మికులు ఉంటారు. సో ఈ కార్మికుల యొక్క బాగోగుల కొరకు ఈ కార్మికుల యొక్క సంక్షేమం కొరకు వాళ్ళ యొక్క పని గంటలు తగ్గించడానికి, తర్వాత వాళ్ళకు వచ్చే సాలరీస్ ఇవన్నీ పెంచడానికి కూడా చాలా ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇది కాస్ట్ అసోసియేషన్ చేస్తుంది.
తర్వాత ఇంకోటి ఏంటి, క్లాసు నిజానికి తక్కువదైనా కూడా, ఏది నెంబర్లో తక్కువైనా కూడా అది సామాన్యంగా ప్రతి వర్కరు ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు, మన ఆధునిక పరికరాలను ఉపయోగిస్తాడు. మరియు ఈ విధంగా ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగిన కొద్దీ తర్వాత టైం టు టైం వాళ్ళ యొక్క జీతభత్యాల మన పెరగవలసిన పరిస్థితి కూడా ఏర్పడితే అప్పుడు దానికి ఆ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు అందరూ, ఇండస్ట్రీసే పనిచేసే కార్మికులు అందరూ ఒకటై ప్రభుత్వాన్ని తమకు కావాల్సిన విషయాలను సాధించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా అంటే గాంధీ మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దానికి కానీ కొన్ని ఇదివరకు ఉన్న హక్కులను పోగొట్టారు. ఇదివరకు ఉన్న మన అసోసియేషన్ని పనిచేయడంలో ప్రోత్సహించడానికి ఏది కార్మిక కర్షకుల యొక్క ఆర్గనైజేషన్. అయితే స్టేట్, రిలీజన్, కాస్ట్ వచ్చింది కదా. ఇది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కాస్ట్, ట్రైబు మరియు క్లాస్. సో క్లాస్ ఫార్మేషన్ నాగరికంగా విపరీతం ఇండస్ట్రీ ఏర్పడిన తర్వాత క్లాస్ ఫార్మేషన్లో వర్కరే కాకుండా క్యాపిటలిస్ట్ క్లాస్ అనేది కూడా ఏర్పడుతుంది. ఒక ఏరియాలో తక్కువ ఫ్యాక్టరీస్ ఉండొచ్చు, కానీ అంత తర్వాత వాళ్ళ ఓనర్షిప్ ఏదైతే ఉందో ఆ ఓనర్షిప్ మన కూడా దానికి అంత ఎంత ఉండాలో అంతవరకు ఉండకపోవచ్చు. కానీ ఈ యొక్క కాస్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో కాస్ట్, క్లాస్ అండ్ ట్రైబ్ ఈ మూడింటిని మనము ఈరోజు క్షుణ్ణంగా చదువుకున్నాము. ముఖ్యంగా ఈ కాస్ట్ అనేది హెరిడిటరీ అంటారు, అంటే వారసత్వంగా వస్తుంది. ఎందుకంటే కాస్ట్ ఒక అతను పుట్టినప్పుడు అతను ఒక కులంలోనే పుడతాడు. అయితే పోతుంటే అయితే ఇదివరకు కాస్ట్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఇదివరకు తమ యొక్క వృత్తి ఏదైతే ఉందో అసలు నిజానికి కులాలన్నీ సామాన్యంగా వృత్తిపరంగానే పెరిగినాయి. వృత్తిని ఆధారంగా తీసుకుని పెరగడం జరిగింది. సో ఆ వృత్తిపరంగా జరిగినప్పుడు ఆ ఏర్పడిన క్లాస్ ఏదైతే ఉంటుందో తమ యొక్క మన అవసరాలు, తమ యొక్క పరిస్థితిని ఎక్స్ప్రెస్ చేయడానికి దానికి క్లాస్ అసోసియేషన్ ఏర్పడవచ్చు. అటు కాస్ట్ అసోసియేషన్ ఏర్పడవచ్చు, తమ యొక్క కాస్ట్ను నిజంగా మన ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయొచ్చు. తన యొక్క కాస్ట్కి రాజకీయ ప్రాతినిధ్యం ఉందా లేదని చూడడం, లేకపోతే తమ ప్రాతినిధ్యాన్ని కొరకు తమ యొక్క క్లాస్ యొక్క రాజకీయ ప్రాతినిధ్యం కొరకు చట్టసభల్లోనూ మన దేశంగా పార్లమెంట్లోనూ తమ యొక్క నాయకులు, తమ యొక్క సపోర్టర్స్, దానికి సంబంధించిన సభ్యులు రాజకీయాల్లో ఉన్నారా మన ఏంటది తర్వాత తమకు మన యొక్క అన్ని దేశాల్లో వలనే అన్ని దేశాలకు సమానంగానే మన దేశంలో కూడా టైం టు టైం అంటే మన సంవత్సరం తర్వాత మన యొక్క జీతభత్యాలు పెరుగుతున్నాయా లేదా ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. సో ఇది క్లాస్. అదేవిధంగా మన మతపరమైన హక్కులు కూడా మన దేశంలో మన రాజ్యాంగంలో పొందుపరపడుతుంది. అది ఇప్పుడు ఆరుగా మిగిలిపోయిన ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో అందులో రైట్ టు రిలీజియన్ అనేది కూడా ఉంది. సో రైట్ టు రిలీజియన్ ప్రకారం దానికి ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ప్రతి అన్ని మతస్థుల యొక్క
అన్ని మతస్థుల యొక్క మెంబర్స్ గౌరవాన్ని, అభిమానాన్ని ప్రభుత్వం కాపాడవలసి ఉంటుంది. కానీ తాము యొక్క అంతేకాకుండా రిలీజియస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఎదుటివారిని ఇతర మతస్థుల యొక్క మెంబర్స్ వాళ్ళకి మనం కొట్టడం కానీ దూషించడం కానీ జరగకూడదు. మన తర్వాత మన పత్రికల్లో ఇంకొక మతం సంబంధించిన ఒక గ్రూపు ఇతర మతాలకు సంబంధించిన ఇంకొక గ్రూప్ వ్యతిరేకంగా రాయడం కూడా జరగవద్దు. సో ఇంకా మన రంగాలు చూద్దాం మనం. పారిశ్రామిక రంగాలు, తర్వాత ఆర్థిక వ్యవసాయ రంగాలు, తర్వాత ఇంకొక సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీస్లో కూడా సర్వీస్ సెక్టర్ ఉంది. అవి కూడా ఏ విధంగా నడుస్తున్నాయి, అందులో ఉన్న ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారా, ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయబడుతుందా, అవి అటువంటి జరగకుండా కూడా ప్రభుత్వం దానికి అనేక కార్యక్రమాలు రూపొందించవలసి ఉంటుంది. సో ఈరోజు మనము ముఖ్యంగా కాస్ట్, క్లాసు మరియు ట్రైబ్. అయితే కాస్ట్లో ఇప్పుడు చెప్పిన విధంగానే కాస్ట్ అసోసియేషన్స్ ఏ విధంగా ఏర్పడతాయో అదేవిధంగా ఈ క్లాస్ అనే కేటగిరీ కింద మనము రకరకాల వ్యక్తులు, ఇండివిజువల్స్ రకరకాల ఫ్యాక్టరీలో, ఉత్పత్తి కేంద్రాల్లో పనిచేయచ్చు. కానీ ఆ ఫ్యాక్టరీలో లేకపోతే మన నిర్మాణంలో చాలామంది ఉన్నారు కాబట్టి వాటి యొక్క ఫస్ట్ వర్కింగ్ క్లాస్ ఉంటుంది. వాళ్ళ యొక్క సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సమస్య ఏంటో అని కూడా ఈ ప్రభుత్వం మాటికి టైం టు టైం యాజ్ ద టైం అనాలిసిస్ దానికి చట్టాలు కూడా చేయాల్సి ఉంటుంది. అవి చేశారు, అది వేరు. అదేవిధంగా కాస్ట్ క్లాస్ ట్రైబ్, ఇది ట్రైబల్స్ కూడా దానికి మన ఆర్థికంగా మన ట్రైబల్స్ కూడా ఈ విధంగా స్టేట్ ప్రవర్తించదని కూడా రాజ్యాంగంలో చెప్పబడింది. అదే ముఖ్యంగా మన రాజ్యాంగం ప్రకారం నిజానికి వివిధ ఆదివాసీలు, వివిధ మన ఫారెస్ట్లో, తర్వాత ఇళ్ళలో ఉండే వాళ్ళు ఏ విధంగా మన డెవలప్ కావడానికి అవకాశం ఉంది. వాళ్ళను వారి కోసము వాళ్ళ నిజానికి వాళ్ళ పొలిటికల్ కల్చర్ కూడా వేరే ఉంటుంది ఇది మన దేశంలో. కాబట్టి వాళ్ళ యొక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా సంఘటితం చేస్తూ, స్ట్రెంథెన్ చేస్తూ ఆ కల్చరల్ బిహేవియర్ కూడా కంటిన్యూ అయ్యే విధంగా చూడడము మన భారతదేశ రాజ్యాంగం, భారత రాజ్యానికి బాధ్యతగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు వర్కర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి సరైన జీతాలు దొరుకుతున్నాయా లేదా, అసలు వాళ్ళ యొక్క మన చిలికి సమానంగా, తర్వాత మన చదువుకు సమానానికి జాబ్స్ దొరుకుతుంది లేదా, ఒకవేళ దొరికినప్పుడు నిజానికి పక్షపాతం ఉందా, ఆర్థిక పక్షపాతం కానీ ఇతర పక్షపాతాలు ఏమైనా ఉన్నాయా తర్వాత అని ఈ ప్రభుత్వం దాన్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ కూడా ఎస్టీ అనే కేటగిరీ కొరకు ఏర్పడ్డ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్, ఇది దానికి ఎటువంటి సమస్యలు ఇచ్చినా కూడా పరిష్కరించడానికి ముందుంటుంది. సో ఇది కాస్ట్ క్లాస్ మరియు ట్రైబ్. నిజానికి మన దేశంలో రకరకాల కలర్స్, టైప్స్, ఎన్నో విధాలుగా ఉన్న ట్రైబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క, కానీ అందరికీ మాత్రం ఒకే ఏంటంటే ఒక రాజకీయ ఇదివరకు పొలిటికల్ కల్చర్ ఉండేది. ఆ ట్రైబ్కి సంబంధించిన రాజకీయ సంస్కృతి, ఆర్థిక సంస్కృతి, జీవన సంస్కృతిని బట్టి
వాళ్ళు నిజానికి జీవించాలి కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మన ఈ వాళ్ళ మన మోడర్న్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ పరిపాలన వలనే ఇక్కడ పరిపాలించే విధంగా వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనము ఈ రోజు నేర్చుకున్న ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ పాలిటిక్స్లో నేర్చుకున్న విషయాలు అని చెప్పవచ్చు. ఇంకా మీరు దీనికి సంబంధించిన పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం ప్రకారం మీరు ఇంకా మన హోంవర్క్ చేసుకోవాలి. మన ఎగ్జామ్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూర్చొని రాస్తే మీకు ఎగ్జామ్స్లో చాలా మార్క్స్ రావడానికి క్లాస్ రావడానికి అవకాశం. థ్యాంక్ యూ.